శుక్రుడు కేతువు ఈ రెండు గ్రహాలు మనకి సింహరాశిలో జూలై 5వ తేదీ నుంచి కలుస్తున్నాయి. జూలై 5వ తేదీ నుంచి దాదాపు ఒక నెల రోజుల పాటు ఈ రెండు గ్రహాలు కలయిక వల్ల మేషరాశి వారికి ఇది ఎన్నో స్థానం అవుతుంది. మరి ఆ స్థానంలో ఆ గ్రహాల యొక్క కలయిక మూలంగా మీకు ఎటువంటి ఫలితాలు జరగనున్నాయి, జనరల్గా మీ పర్సనల్ చార్ట్లో కూడా కనుక శుక్రకేతులో కలయిక ఎక్కడుంటే ఎటువంటి ఫలితాలు వస్తాయి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ద్వితీయ సప్తమాధిపతి అంటే ధనానికి కారకుడు, వివాహ సంబంధించిన వాటికి కారకుడు ఈ శుక్రుడు పంచమ స్థానంలో కేతువుతో ఉన్నాడు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోని ప్రేమ వ్యవహారాల విషయంలోని, షేర్ మార్కెట్ సంబంధించిన విషయాల్లోని, జీవిత భాగస్వామి విషయంలోని, పార్ట్నర్స్ ఎంపిక చేసుకునే విషయంలోని చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి మేషం వారు. అందులోని ప్రత్యేకంగా ఆదివారాలు, మంగళవారాలు, శుక్రవారాలు గుర్తుపెట్టుకోండి, జాగ్రత్తగా ఉండాలి. మరి దీనికి పరిహారం ఏమిటి, అసలు ఏం చేయాలి? క్షేత్రము గణపతి యొక్క క్షేత్రాలు కానీ, అమ్మవారి క్షేత్రాలకు కానీ వెళ్ళడం, లేదా లక్ష్మీ గణపతి యొక్క ఆరాధన చేయడం. మరియు ఇంకొక విషయం ఏంటంటే సంతానం విషయంలో కూడా స్త్రీ సంతానం ఉన్నటువంటి వారు వారి యొక్క సంతానం సంబంధించినటువంటి విషయంలో వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ ఎలా ఉంది, ఏమైనా డిప్రెస్ అవుతున్నారా, ఏమైనా రాంగ్ డెసిషన్స్ ఏమైనా తీసుకుంటున్నారా, ఆవేశంలో కానీ డిప్రెషన్లో కానీ కొంచెం అబ్జర్వ్ చేయండి. పంచమ స్థానం అనేటువంటి సంతాన స్థానము. అదేవిధంగా పంచమ స్థానం మనకి మంత్రస్థానం కూడా చెప్తూ ఉంటారు. ఈ సమయంలో పాజిటివ్ ఏమిటి అంటే, ఎవరైతే అమ్మవారి యొక్క మంత్రాన్ని తీసుకొని రెగ్యులర్గా చాంటింగ్ చేస్తూ ఉంటారో, రెగ్యులర్గా ఇప్పుడు ఉపాసన సంబంధించినటువంటి విషయంలో చాలా అనుకూలతలు కలుగుతాయి దీని మూలంగా, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఈ పంచమ స్థానం అనేటువంటిది కొంత ఫ్రెండ్స్తో అంటే స్త్రీ స్నేహితులు ఉంటారు, స్త్రీ సంబంధించిన స్నేహాలు ఇట్లాంటివి ఉండేటువంటి విషయాల్లో కూడా కొన్నిసార్లు వాళ్ళతోనే మనకి చెడి అదొక రకమైనటువంటి వాటికి దారి తీయడము. షేర్ మార్కెట్లో అసలు పూర్తిగా తెలుసుకోకుండా ఏదో ఇన్వెస్ట్మెంట్ చేయడం, గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం. ఎందుకంటే సింహరాశి అనేటువంటిది మీకు పంచమ స్థానం ఏదైతే ఉందో అది గోల్డ్కి సంబంధించిన ఇది కూడా సన్ అనేటువంటిది. కాబట్టి ఇటువంటి విషయాలలో ఎట్టి పరిస్థితుల్లో తొందరపడి రాంగ్ డెసిషన్స్ తీసుకోకండి దయచేసి. ఎవరికైనా డబ్బులు ఇస్తున్నారు, ఎందుకంటే కుటుంబ స్థానం అధిపతి ధనాధిపతి కూడా శుక్రుడు అవుతాడు. స్త్రీలకి ఎవరికైనా మనీ ఇస్తున్నారు, లేకపోతే ధన సంబంధించినటువంటి విషయంలో. అదేవిధంగా ఇమ్యూనిటీ, కొంతమందికి చూడండి ఈ థైరాయిడ్ రిలేటెడ్ కంటికి సంబంధించిన ఆపరేషన్స్ చేయించుకోవడము, ఈ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే. అదేవిధంగా ఒక్కోసారి మనం తిన్నటువంటి ఫుడ్ మూలంగా ఒక్కోసారి తెలుసుకోకుండా ఏదో ఫుడ్ తీసుకుంటూ ఉంటాం. ఇటువంటి విషయాల్లో కూడా చూపిస్తూ ఉంటుంది శుక్రకేతువుల యొక్క కలయిక అనేటువంటిది. కాబట్టి ఈ యొక్క విషయంలో జాగ్రత్తగా ఉండండి. నిత్యము లక్ష్మీ గణపతి యొక్క ఆరాధన మరియు ఓం గం గణాధిపతయే నమః లేదా నవగ్రహాల్లో రాహు కేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయడము, అదేవిధంగా సర్ప ప్రతిష్ఠ చేసిన వాటి చుట్టూ ప్రదక్షిణం చేయడం చేయండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. కుంభం వారికి గనక చూసుకున్నట్లయితే సప్తమ స్థానంలో శుక్రకేతువులు కలుస్తున్నారు. మీకు చతుర్థ భాగ్యాధిపతి సప్తమ స్థానంలో. మరి ఈ యొక్క గ్రహాల యొక్క కలయిక మూలంగా మీకు కలిగే ఫలితాలు ఏమిటి? మీ యొక్క జన్మజాతకంలో గనక 12 రాసుల్లో ఎక్కడైనా శుక్రకేతువులు కలిసి ఉంటే మీకు ఏ లగ్నానికి ఎటువంటి ఫలితాలు వస్తాయి అంటే, ముఖ్యంగా 12 భావాల్లో ఉంటే ఎటువంటి ఫలితాలు వస్తాయి, శుభుడైతే ఏంటి, పాప అయితే ఏంటి అనే విషయాలు, మరియు ఏ దేవతారాధన చేసుకోవాలి, ఎటువంటి విషయాల పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ ఎప్పుడైతే మీకు ఈ శుక్రుడు కేతువు కలిసి సప్తమ స్థానంలో ఉంటున్నారో వివాహం విషయంలో చాలా జాగ్రత్త తీసుకోవాలి. ముందే లగ్నంలో రాహు, సప్తమంలో కేతు ఉన్నాడు కుంభం వారికి. లగ్న రాహు వల్ల ఒక్కొక్కసారి మనం కొన్ని ఊహలకి వెళ్ళి కొన్ని రాంగ్ స్టెప్స్ పడుతూ ఉంటాయి. అది కాకుండా ఏలినాడు శని ఒకటి నడుస్తుంది, మీకు 2వ స్థానంలో శని భగవానుడు ఉంటుంది. దీంతో పాటు అంటే కుటుంబంలో ఒక వ్యక్తిని ఇన్వైట్ చేసేటువంటి విషయంలో, అది కూడా
జీవిత భాగస్వామి రూపంలో అది స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, గుర్తుపెట్టుకోండి. అయితే ఇది శుక్రుడు కేతు అనేటువంటిది ముఖ్యంగా పురుషులకి ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది, ఎందుకంటే స్త్రీ కారకుడు శుక్రుడు కాబట్టి. కాబట్టి ఇక్కడ ఒక్కొక్కసారి మంచి మంచి సంబంధాలు వదులుకొని మీకు సెట్ కానటువంటి మీ మెంటాలిటీకి కావచ్చు, ఏదైనా సరే సెట్ కానటువంటి సంబంధాలు చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. ఒక్కొక్కసారి వెక్స్ అయిపోయి చేస్తూ ఉంటాను చూడండి. 10 సంబంధాలు చూసాము, ఎవరు సరిగ్గా రెస్పాన్స్ ఇవ్వట్లేదు, సరే వీళ్ళు రెస్పాన్స్ ఇస్తున్నారు కదా ఏదో కానీ ఇచ్చేసేయండి అంటాం. తీరా తర్వాత చూస్తే మీ మైండ్ సెట్కి సెట్ అవ్వదు, మీ టేస్ట్కి సెట్ అవ్వదు, మీ థాట్ ప్రాసెస్ వేరే ఉంటే వాళ్ళ థాట్ ప్రాసెస్ వేరే ఉంటుంది. మీరు అన్నీ డిగ్నిఫైడ్గా ఒక సిస్టమేటిక్గా ఉండాలనుకుంటే వాళ్ళంత సిస్టమేటిక్గా ఉండకపోవచ్చు. ఇట్లా రకరకాలు ఉంటాయి. ధనం ఒకటే కాదు ప్రియారిటీ, ఇలాంటివన్నీ ఇబ్బందులు వస్తూ ఉంటాయి. సప్తమంలో శుక్రకేతులు ఉంటున్నారు కాబట్టి వీలైనంత మటుకు జూలై 5వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఈ 2 గ్రహాలు కలిసి ఉంటాయి కాబట్టి ఈ యొక్క విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా వాహనాలు తీసుకునేటప్పుడు మరియు పెద్ద మొత్తంలో ధనాన్ని మీ యొక్క జీవిత భాగస్వామి పేరు మీద ఏదైనా ఫిక్స్డ్ డిపాజిట్లు చేసేటప్పుడు, వాహనాల మీద మీరు మీ జీవిత భాగస్వామి కలిసి ప్రయాణం చేసేటప్పుడు, సామాజిక విషయాల్లో సోషల్ మీడియాస్లో ఒక్కొక్కసారి మనం మాట్లాడేటువంటి అంశాలు కొన్నిసార్లు ఏమవుతుంటాయంటే అది రాంగ్గా వెళ్తూ ఉంటాయి. అటువంటి విషయాల్లోని కాస్త జాగ్రత్తగా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే మీరు ఎప్పుడైతే ఈ శుక్రకేతు సంబంధం సప్తమ స్థానంలో ఉంటుందో ఇది కొంతమందికి చూడండి బ్యాక్ పెయిన్స్ లాంటివి వస్తూ ఉంటాయి. అది జీవిత భాగస్వామికి కావచ్చు. అలాగే ఒక్కొక్కసారి కొన్ని వివాహ సంబంధించిన విషయాలు గతంలో అంటే మనం ఈ వీడియో చూడకముందు ఎప్పుడైనా ఫిక్స్ చేసుకున్నా కూడా ఆ టైంలో మరి ఎలాగంటే మరి 25 డేస్లో మేము అనుకున్నాం అనుకుంటే కనుక ఇంట్లో ఖచ్చితంగా లక్ష్మీ గణపతి యొక్క హోమం చేయించండి. అది ఒకవేళ వీడియో చూడకముందు గృహం తీసుకోవడానికి, వాహనం తీసుకోవడానికి, వివాహం చేసుకోవడానికి, లాంగ్ జర్నీ వెళ్ళడానికి ఇట్లాంటి డెసిషన్స్ అన్న తీసేసుకున్నాము. మేము ఆల్రెడీ ఒక పార్ట్నర్ని కూడా మేము మా బిజినెస్లో అనుకుంటున్నాము, కానీ ఇప్పుడు వీడియో చూస్తే ఇవేవి చేయకూడదని ఉంది శుక్రకేతులు సప్తమంలో ఉన్నందుకు అన్నప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో ఉన్నప్పుడు గణపతి క్షేత్రానికి వెళ్ళడం కానీ, లక్ష్మీ గణపతి యొక్క హోమం చేసుకోవడం కానీ చేయండి. మరియు నవగ్రహాల్లో రాహు కేతు శుక్ర గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణం చేసుకోండి. అన్ని విధాలా బాగుంటుంది.